Hi friends, welcome to B Family Talks. Today we discuss about the next problem in the projection of solids, that is cone problem. So what is the given problem? A cone is a 40 mm diameter and 50 mm axis is resting on one generator on the HP, which makes an angle of 30 degrees with the inclination with VP. Draw its projections. Okay, so this is the question. So ఈరోజు మన ప్రయాగ్రామ్లో ఏం క్వశ్చన్ అంటే సో కోన్ ప్రాబ్లం అండి. సో కోన్ ఆఫ్ 40 mm డయామీటర్ ఉంటుంది అండ్ యాక్సిస్ హైట్ వచ్చి 50 mm. సో ఫస్ట్ స్టేజ్ ఏమన్నారు, ఈజ్ రెస్టింగ్ ఆన్ వన్ ఆఫ్ ది జనరేటర్స్ ఆన్ ద హెచ్పి. సో జనరేటర్స్ అంటే ఏంటి అంటే సో వీ కెన్ డివైడ్ ద కోన్ ఇంటూ ఎన్ నెంబర్ ఆఫ్ ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేస్తాం కదా. సో ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ లైన్ పాయింట్ ఆన్ ద బేస్ ఈజ్ జాయిండ్ విత్ ద అపెక్స్ పాయింట్. సో ఆ లైన్ ఏమంటామంటే మనం జనరేటర్ అంటాం అనమాట. సో అవుట్ ఆఫ్ దీస్ జనరేటర్స్ వన్ జనరేటర్ ఈజ్ రెస్టింగ్ ఆన్ ద హెచ్పి. సో మనం సర్కిల్ని ఎన్ని పార్ట్స్ అయితే చేస్తామో ఆ సర్కిల్లో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ అనేది అపెక్స్తో జాయిన్ అవుతుంది. ఆ అపెక్స్తో జాయిన్ అయిన వన్ లైన్ అనేది రెఫరెన్స్ లైన్ పైన రెస్టింగ్ ఉంటుంది. సో దాన్ని ఏమంటామంటే రెస్టింగ్ ఆన్ వన్ ఆఫ్ ది జనరేటర్ ఆన్ ద హెచ్పి అంటాం. అండ్ లాస్ట్ స్టేజ్లో ఏమవుతుందంటే విచ్ మేక్స్ అన్ యాంగిల్ ఆఫ్ 30 degrees విత్ ద విపి. డ్రా ఇట్స్ ప్రొజెక్షన్స్ అన్నారు. సో ప్రొసీజర్ ఏంటి అంటే ఫస్ట్ డ్రా ద రెఫరెన్స్ లైన్ XY and first draw the top view of the cone. So true shape of the cone is a circle. First draw the top view. Why? Because it is resting on the HP. So circle, draw a circle with radius of 40 mm diameter. So ఇక్కడ ఏం చేస్తామంటే 40 mm తో ఒక diameter తో ఒక radius తో 40 mm diameter తో ఒక circle అని draw చేస్తాం and divide the circle into 8 number of equal parts and name the corresponding points as A, B, C, D up to H. Okay. సో మన సర్కిల్ డ్రా చేయాలి 40 mm డయామీటర్తో. ఆ సర్కిల్ని 8 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేయాలి అండ్ సెంటర్ పాయింట్ ఈజ్ నథింగ్ బట్ ద అపెక్స్ పాయింట్ O. సో ఫ్రమ్ దిస్ టాప్ వ్యూ డ్రా ద ఫ్రంట్ వ్యూ. దట్ మీన్స్ బై ప్రొజెక్టింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ టు ద రెఫరెన్స్ లైన్. సో ABCDE అప్ టు H వరకు ఉన్న లైన్లో ప్రొజెక్ట్ చేసి అండ్ యాక్సెస్ ఇస్ గివెన్ యాజ్ 50 mm. సో 50 mm యాక్సెస్తో మనకి ఫ్రంట్ వ్యూ ఆఫ్ ది కోన్ని డ్రా చేయాలి. ఫ్రంట్ వ్యూ ఆఫ్ ది కోన్ ఏమవుతుంది అంటే ట్రయాంగులర్ షేప్. Okay, and name the corresponding points as A dash, B dash, C dash up to H dash. So corresponding points ఏమవుతాయంటే A dash, B dash, C dash, E dash up to H dash వరకు వస్తుంది అండ్ అపెక్స్ పాయింట్ వచ్చి O dash అవుతుంది. ఓకే, సో దిస్ ఇస్ ద ఫస్ట్ స్టేజ్ ఆఫ్ ది డయాగ్రామ్. సో ఫస్ట్ స్టేజ్లో మనం ఏమనుకుంటామంటే బేస్ ఈజ్ రెస్టింగ్ ఆన్ ద హెచ్పి అనుకుంటాం. సో ఫస్ట్ ఈజ్ బేస్ ఈజ్ రెస్టింగ్ ఆన్ ద హెచ్పి అన్నప్పుడు ఇది బేస్ కాబట్టి రెస్టింగ్ ఆన్ ద హెచ్పి అవుతుంది. అండ్ సెకండ్ స్టేజ్ ఏంటి అంటే రెస్టింగ్ ఆన్ వన్ ఆఫ్ ది జనరేటర్స్ ఆన్ ద హెచ్పి. సో సెకండ్ స్టేజ్ కూడా మనం ఏం డ్రా చేయాలంటే అవుట్ ఆఫ్ దీస్ 8 జనరేటర్స్ వన్ జనరేటర్ ఇస్ రెస్టింగ్ ఆన్ ద హెచ్పి. అంటే ఇక్కడ మన సర్కిల్ని 8 పార్ట్స్ వేసాం కాబట్టి 8 జనరేటర్స్ ఉంటుంది. అవుట్ ఆఫ్ ఈ 8 జనరేటర్స్లో వన్ జనరేటర్ ఇస్ రెస్టింగ్ ఆన్ ద హెచ్పి అనమాట. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని ఇలా టిల్ట్ చేసామనుకోండి, ఇలా టిల్ట్ చేసినప్పుడు ఏమవుతుంది, ద లైన్ O dash అండ్ E dash మస్ట్ బి రెస్టింగ్ ఆన్ ద హెచ్పి. సో ఇక్కడ టిల్ట్ చేసినప్పుడు ఏమవుతుంది, O dash E dash అనే లైన్ వచ్చి రెఫరెన్స్ లైన్ పైన టచ్ అవుతూ ఉంటుంది. ఓకేనా, సో దిస్ వన్ O dash E dash అనే లైన్ రెఫరెన్స్ లైన్ పైన ఉంటుంది. సో వన్ ఆఫ్ ది జనరేటర్స్ అమాంగ్ దీస్ 8 లైన్స్ మస్ట్ బి రెస్టింగ్ ఆన్ ద హెచ్పి. సో ఈ 8 జనరేటర్స్లో ఒక జనరేటర్ అనేది రెస్టింగ్ ఆన్ ద హెచ్పి అవుతుంది అనమాట. సో దిస్ ఇస్ ద సెకండ్ స్టేజ్, ఫ్రంట్ వ్యూ. సో ఫ్రమ్ దిస్ ఫ్రంట్ వ్యూ వీ కెన్ డ్రా ద టాప్ వ్యూ బై ప్రొజెక్టింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ ఆన్ ద ఫ్రంట్ వ్యూ అండ్ ప్రీవియస్ టాప్ వ్యూ నుంచి హారిజాంటల్ లైన్స్ డ్రా చేసామంటే మనకి కూడా హారిజాంటల్ లైన్స్ అండ్ వర్టికల్ లైన్స్ ఇంటర్సెక్షన్తో మనకి A1, B1, C1, D1, E1 అండ్ H1తో పాయింట్స్ వస్తుంది అన్నమాట. సో A డాష్ నుంచి వచ్చిన వర్టికల్ లైన్ అండ్ ఏ నుంచి వచ్చిన హారిజాంటల్ లైన్ వెరెవర్ ద ఇంటర్సెక్షన్ దీస్ 2 పాయింట్స్, అంటే ఈ వర్టికల్ లైన్ హారిజాంటల్ లైన్ నుంచి వచ్చిన 2 పాయింట్ లైన్స్ కూడా ఎక్కడైతే ఇంటర్సెక్ట్ అవుతుందో ఆ పాయింట్ని మనం A1 అంటాం. సిమిలర్లీ ద వర్టికల్ లైన్ ఫ్రమ్ ద A dash అండ్ హారిజాంటల్ లైన్ ఫ్రమ్ ద B, ద ఇంటర్సెక్షన్ పాయింట్ ఈజ్ a B1. సో B dash నుంచి వచ్చిన వర్టికల్ లైన్ అండ్ B నుంచి వచ్చిన హారిజాంటల్ లైన్ యూ విల్ గెట్ హియర్ పాయింట్ యాజ్ B1. Okay, similarly remember all the points on this one and similarly O dash projected and O నుంచి horizontal line draw చేసినప్పుడు O1 వస్తుంది. So join all the points from A1, B1, C1 up to H1 and join all the points to the apex point. Okay, this is the second stage, top view. సో ఇప్పుడు మనకి ఫ్రంట్ వ్యూ వచ్చింది, టాప్ వ్యూ వచ్చింది. ఎక్కడ పొజిషన్ ఎలా ఉంటుంది, వన్ ఆఫ్ ది జనరేటర్స్ ఇస్ రెస్టింగ్ ఆన్ ద హెచ్పి. ఓకే, సో ఇక్కడ కూడా కంప్లీట్ అయింది. అండ్ నెక్స్ట్ స్టేజ్ ఏంటి,
which makes an angle of 30 degrees inclination with the VP. సో ఇక్కడ 30 degrees with inclination VP అన్నారు కాబట్టి సో మన డయాగ్రామ్ VPలో HPలో వస్తుంది. HPలో 30 degrees inclined line డ్రా చేసి whatever the diagram here, just replace the diagram here. సో ఇక్కడ మనకి ఏదైతే సెకండ్ స్టేజ్ టాప్ వ్యూ ఉందో ద సేమ్ డయాగ్రామ్ మళ్ళీ మనం ఇక్కడ రీడ్రా చేస్తాం అండ్ నేమ్ ద పాయింట్స్ యాజ్ A1, B1, C1, D1 up to H1. Okay, so whatever the diagram in the second stage, just reproduce the same diagram here. And ఇప్పుడు ఇక్కడ సేమ్ టాప్ వ్యూ రావాలంటే ఏం చేయాలి, జస్ట్ project the horizontal line from the previous top view and project the vertical lines from the present top view. ఓకేనా, సో ప్రీవియస్ ఫ్రంట్ వ్యూ నుంచి హారిజాంటల్ లైన్స్, ప్రెజెంట్ టాప్ వ్యూ నుంచి వర్టికల్ లైన్స్ డ్రా చేసాము అంటే అగైన్ మళ్ళీ మనకి ఇక్కడ ఇంటర్సెక్షన్ పాయింట్స్తో మనకి ఇక్కడ ఫైనల్ ఫ్రంట్ వ్యూ అనేది వస్తుంది అనమాట. ఓకే, సో దిస్ ఈస్ ద ఫైనల్ ఫ్రంట్ వ్యూ. సో ఫైనల్ టాప్ వ్యూ అండ్ ఫైనల్ ఫ్రంట్ వ్యూ. సో ఇక్కడ మనకి ఏమేమి డాట్ లైన్స్ ఉండాలి, థిన్ లైన్స్ ఉండాలి అంటే ఆల్ ద ప్రొజెక్షన్ లైన్స్ ఇన్ ద ఫైనల్ ఆబ్జెక్ట్ మస్ట్ బి డ్రాన్ విత్ ద థిక్ లైన్స్. ఓకే, so this is the diagram for solution for the problem of a cone. So I think so this is a very clearly understand by step procedure. You can ask any doubts in this diagram in the comment section. If you are seeing this video as the first time, please subscribe my channel and support the knowledge. Thank you for watching this video.